శ్రీ రమణ భాషణములు. భగవాన్ దగ్గర ఒక భక్తుడు ఉల్లదు నార్పదు అనే పుస్తకాన్ని మలయాళంలో చదివి వినిపించాడు. అది విని దర్శనార్థం వచ్చిన ఒక భక్తుడు ఇలా అడిగాడు. ప్రాథమిక దశలలో అత్యంత శ్రద్ధగా అధ్యయనం చేసిన శాస్త్రాలు చివరకు నిష్ప్రయోజనాలని శ్లోకం. అది ఏ దశలో? మహర్షి. వాని సారం అనుభవంలోకి వచ్చిన తర్వాత. శాస్త్రంలో పని ఆ పరమశక్తి ఉనికిని, దాని పొందే మార్గాన్ని తెలియచెప్పడం మాత్రమే. వాని సారం అంత మాత్రమే. ఆ సారం జీర్ణించినచో మిగిలినవి వ్యర్థం. వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పైకి పోయే కొలది తాను దాటిన దశలు పరమస్థితికి మెట్లని తెలుసుకుంటాడు. ఆ విధంగా గమ్యం చేరినప్పుడు అది మాత్రమే మిగులుతుంది. మిగిలినదంతా నిష్ప్రయోజనం అవుతుంది. ఆ విధంగా శాస్త్రాలు నిష్ప్రయోజనాలు. మనం ఎంతో చదువుతాం, అదంతా మనం గుర్తుంటుందా? అలా అని వాటి సారాంశం మర్చిపోయామా? లేదు కదా. వాటిలో ముఖ్యమైన విషయాలు, సారాంశం మాత్రం మనస్సులోకి బాగా ఇంకి మిగిలినదంతా మర్చిపోతాము. శాస్త్రాల విషయానికి వస్తే కూడా అంతే. నిజమేమిటంటే మనిషి తనను తాను పరిమితుడుగా భావిస్తాడు. వచ్చిన కష్టమంతా దానితోనే. ఆ భావనే సరికాదు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి స్వయంగానే తెలుసుకోవచ్చు. నిద్రలో ప్రపంచం లేదు, పరిమితమగు అహంకారము లేదు, ఏ కష్టం కూడా లేదు. ఆ ఆనందమైన స్థితి నుండి ఏదో లేచి నేను అంటుంది. ఆ అహంకారానికి ప్రపంచం కనపడుతుంది. ఈ ప్రపంచంలో ఈ అహంకారం ఒక చిన్న అణు మాత్రమే. దాని వలన ఇంకా కావాలని కోరిక, దానితో బాధలు మొదలు. ఈ అహంకారం లేవకముందు అతడు ఎంత ఆనందంగా ఉన్నాడో కదా. ఈ అహంకారం యొక్క ఆవిర్భావమే ప్రస్తుత కష్టాలకు కారణం. అహంకార మూలాన్ని అన్వేషిస్తే భేదరహితమైన అనంత స్థితిని చేరుతాడు. అది నిద్ర కాని నిద్రాస్థితి. ఆత్మ ఎప్పుడూ ఒకేలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంతకంటే పొందవలసింది ఏదీ లేదు. ఇది ఎలా ఉందంటే 10 మంది మూడులు ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరారు. అందరూ చేరారో లేదో అని వారిలో ఒక లెక్క పెడితే లెక్కకు 9 మందే వచ్చారు. ఆందోళనతో ఆ కనబడని 10వ వానికై ఏడవసాగారు. దారిన పోయేవాడు ఒకడు వారి దుఃఖ కారణం అడిగి తెలుసుకొని వారిని లెక్కించి 10 మంది ఉన్నట్లు గ్రహించి వారి అజ్ఞానాన్ని గుర్తించాడు. వారిలో ప్రతి వ్యక్తి తనను మాత్రం విడిచి ఇతరులను లెక్కించారు. ఆ బాటసారి ప్రతి వ్యక్తి మీద క్రమంగా ఒక దెబ్బ వేస్తూ దెబ్బలను లెక్కించమన్నాడు. వారు 10 మందిని లెక్కించి తృప్తిపడ్డారు. సారాంశం ఏమిటంటే వారిలో ఆ 10వ వాడు కొత్తగా వచ్చినవాడు కాదు. అంతసేపు వాడక్కడే ఉన్నాడు. వారి ఆ దుఃఖానికి కారణం వారి అజ్ఞానమే. అజ్ఞానంతో పాటు దాని ఫలితమైన దుఃఖం కూడా పోయింది. వ్యక్తి వాని ఆత్మ విషయంలో కూడా అదే విధంగా తెలుసుకోవాలి. కొత్తగా పొందేది ఏదీ లేదు. ఆత్మ విషయంలో అజ్ఞానమే ప్రస్తుత దుఃఖానికి కారణం. ఆత్మజ్ఞానం ఆ అజ్ఞానాన్ని నిర్మూలించి ఆనందాన్ని